చూస్తే వాళ్ళు బాధపడుతున్నటువంటి సీన్ చూస్తే మనం కూడా బాధేస్తుంది. అది కావాలని చేస్తున్నారా, ఇది షో హైప్ కోసం అని చెప్పి ఇలాంటి ఎత్తులు జిమ్మిక్కులు మన మీద ప్రయోగిస్తున్నారా నాకైతే తెలియదు. కానీ కొంతమందిని బాధ పెట్టి బయటకు పంపుతున్నారు, కొంతమంది సెలెక్ట్ చేస్తున్నారు. సెలెక్ట్ చేయడం సంతోషమే, కానీ బాధ పెట్టి బయట పంపేటటువంటి వీడియోలు ఉన్నాయి కదా, వాళ్ళని మీరు అవమానిస్తున్నారు కదా, అవి పబ్లిష్ చేయకుండా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అయితే సార్ ఈ ఎవరైతే నవదీప్ కొంచెం అవమానించడం అయితే జరిగింది ఉప్పలబాలని. అయితే చాలా మంది ఏమంటున్నారు అంటే ఏదైతే అవమానించడం కూడా అంటే నువ్వు ఇట్లా చేంజ్ అయిపోయినావు కదా, నిన్ను చూసి ఇంకా ప్రజలు కూడా ఇలా అవ్వరు అని చెప్పి తప్పు మాట్లాడిన ఆయన. అయితే చాలా మంది పబ్లిక్ ఏమంటున్నారు నువ్వు డ్రగ్ కేసులు ఎదిగినావు కదా, మరి నీ వల్ల కూడా చెడిపోతారు కదా నీ వీడియోలు చూసి అగ్నిపక్ష చూసి ప్రజలు కూడా అని చెప్పి అంటున్నారు. నిజమే కదా, మన పుట్టుక మన చేతుల్లో ఉందా, మన తల్లిదండ్రుల చేతుల్లో ఉందా? లేదు కదా, దేవుడి చేతుల్లో ఉంది. మనం ఎలా పుట్టాలి, ఏ కలర్లో పుట్టాలి, ఏ రంగులో పుట్టాలి, ఏ జాతిలో పుట్టాలి, అంగవైకల్యంతో పుట్టాలా, గేగా పుట్టాలా, లెస్బియన్గా పుట్టాలా? మరి వీడిని లెస్బియన్ అంటారు, మరి వాడు జడ్జిగా ఉన్నాడు అక్కడ. చిరాకు. అలాంటి ఏదో మాటలు మాట్లాడకూడదు, మనిషిని అవమానించి మాట్లాడకూడదు, గౌరవించి మాట్లాడండి. మీకు ఆయన విన్నవ్వకపోతే మీరు సామరస్యంగా పంపించండి. అవమానపరిచి పంపిస్తే రేపు పొద్దున వాడు ఏదైనా చేసుకుంటే బాధ్యత మీరు వహిస్తారా? మీరు జైలుకి వెళ్తారా చెప్పండి? బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని పనులు, బుద్ధి లేని షో, పనికిమాలని ఎదవ షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్. ఎందుకంటానంటే నేను యువతకు పనిచేయదు, యువత భవిష్యత్తును నాశనం చేస్తుంది. అది ఒక డ్రగ్ ఎడిట్ లాగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏవో రొమాంటిక్ గేమ్స్ ఆడించడం, పిల్లల్ని అట్రాక్ట్ చేయడం, తద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం. దీనికంటే వ్యభిచారం చేసి సంపాదించుకుంటే మంచిది కదా. మంచి ఫిగర్స్ ఉన్నారు, మీరు వ్యభిచారం చేసి సంపాదించుకోండి, బాగుంటుంది కదా. ఇలాంటి ఎదవ పనులు చేసి మనుషులను అవమానించి యువత జీవితాన్ని నాశనం చేసి బతికేకుంటే ఎదవ బతుకు. మీ ఇళ్లలో వాళ్ళతో వ్యభిచారం చేయించుకుని బతకండి ఎదవల్లారా అని చెప్పి అలాంటి చెప్తాడు. మరి కోపం వస్తుంది. ఎవడు అవమానించమన్నాడు? మనిషిలో ఉన్న లోపాన్ని ఎవడు చూపించమన్నాడు? పలికి మాలిన మాటలు ఎవడు చూపించమన్నాడు? అవి మీరు షూట్ చేసి మళ్ళీ మాకు చూపించడం, మేము దాని గురించి మళ్ళీ మాట్లాడు. అయితే ఉప్పలబాలతోనే అక్షయ్ రాజ్ కూడా పోయింది. సో అక్షయ్ అయితే ఆ అబ్బాయిని కూడా వెక్కిరించడం కానీ లేదా ట్రోల్స్ అసలు ఇప్పుడు అయ్యి అని చెప్పి సన్న నుంచి అలరకాలు చేశారు. అయితే ఆయన కూడా అవమానికి పంపించడం జరిగింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరిపైన ట్రోల్ వేసాడు, ఇప్పుడు తట్టుకోలేకపోతుంది. ఎదవలబ్బా, మనిషిని మనిషిగా గౌరవించినోడు ఎవడైనా ఎదవే. సమాజంలో బ్రతుకుతున్నప్పుడు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. మన ఇండియాకి ఆ సాంప్రదాయం ఉంది. మనం మనిషిని మనిషిగా గౌరవించాలి, ప్రేమించాలి, అభిమానించాలి. అంతే తప్ప అవమానపరిచి బయటకు పంపిస్తే రేపు పొద్దున ఏదైనా ఇబ్బంది అయితే తప్పు కదా. కాబట్టి ఇలాంటి పనికిమాల షోలు ఆడొద్దు, ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడొద్దు. ఈ షోలు మన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొద్దు, ఎందుకంటే అనవసరం. ఎదవల్లా మారిపోయారు వీళ్ళు. ఏంటి పేడౌట్ అయిపోయిన ఆర్టిస్టులు నలుగురు కూర్చోబెట్టారు అక్కడ. వాళ్ళు ఏదో పెద్ద ఆకాశం నుంచి దిగొచ్చిన జడ్జిలాగా వీళ్ళమ్మో తీర్పులు ఇవ్వడం. ఏ షో ఎవడాడాలో వీళ్ళు చెప్తారంట, వాళ్ళు వినాలంట. బ్రహ్మాండమైన పర్ఫార్మర్సు, అద్భుతమైన టాలెంట్ ఉన్న యంగ్స్టర్స్ అక్కడికి వస్తుంటే వాళ్ళని అవమానపరిచి పంపుతారా? బుద్ధి లేని గాడిదలారా. ఇదేనా షో? ఇదేనా మీ బతుకులు? మారండి రా బాబు, మారండి.